హలో అండి. ఈరోజు మనము పాండిచ్చేరిలో ఉన్నాం. ఇది ఒక యూనియన్ టెరిటరీ. ఇండియాలో కన్నా ఉన్నటువంటి అతి క్లీనెస్ట్ సిటీ ఏదన్నా ఉందంటే పాండిచ్చేరి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే డచ్ సంస్కృతి ఇవాళ కూడా ఇంకా ఇక్కడ కొనసాగుతుంది. ఇళ్ళు కానీ ఈ కట్టడాలు కానీ భలే కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చూపించాం కదా. ఇంకా చాలా లొకేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నేచర్ని ఎంజాయ్ చేసేటువంటి ప్రేమికులకి ఇది అద్భుతం అని చెప్పొచ్చు అన్నమాట. ఒక స్వర్గధామం అన్నమాట. అంత బాగుంటుంది. ఇల్లు అయితే నాకైతే యమ పెచ్చగా నచ్చేసినాయి. అంతేకాకుండా రోడ్స్ అలాగే క్లీన్నెస్. నేను ఇండియాలో ఇలాంటి సిటీ అయితే ఎక్కడ చూడలేదు. నిజంగా చెప్తున్నాను నేను. చాలా అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మిగిలిన అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే బీచ్ వారినే గవర్నమెంట్ ఆఫీసెస్లు అంటే చక్కగా బీచ్ అలలు చూస్తూ కూడా పని చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా మీరు పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీలైతే మనకి సౌత్ ఇండియాలో అతి దగ్గర ఉన్నటువంటి క్లీనెస్ట్ నేచర్ సిటీస్ ఏదైనా ఉందంటే అది పాండిచ్చేరి. To the city streets, we began to feel the fire. We rise like మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా అనువుగా ఇక్కడ పెట్టారు. ఈ మార్నింగ్ టైంలో ఇక్కడ ఎటువంటి వాహనాలని అనుమతించట్లేదు. అందుకనే మీకు రణగణుల్లోనే లేవు. కేవలం బీచ్ అలల చప్పుడు, అలాగే మార్నింగ్ వాకర్స్, ఇలా యోగా అన్నీ చేసుకునే వాళ్ళకి అనువుగా ఈ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. చూడండి, మీకు ఓ పక్కన సన్ రైజ్ చాలా ఆనందంగా ఉందన్నమాట చూస్తే. ఇక్కడ లొకేషన్ చూస్తూ కూడా మనం అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ పక్కనే ఇలాగే రాళ్ళు ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కూడా ఈ వారంతా కూడా రాళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఎక్కడా కూడా చెత్త చెదారం ఏమీ లేదు. అంతా కూడా చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇద్దరు ఫారినర్స్ ఇక్కడ వచ్చి యోగా చేస్తున్నారు. చూస్తున్నారా? ఇద్దరు యోగా చేస్తున్నారు. గురువు అనుకుంటే ఎదురుకుంటా ఆవిడ కోసం. మరి ఏ దేశస్తులో నాకైతే తెలియదు, కానీ యోగా చేస్తున్నారు. ఈ ఫోటో లొకేషన్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. ఫోటోలు సన్ రైజ్ టైంలో కనుక మనం చూడండి, ఆ పక్కన పక్షులు ఎగురుతున్నాయి, ఈ పక్కన బీచ్, ఈ పక్కనటువంటి పాత్. చాలా బాగుంది కదా. ఇది ఓల్డ్ లైట్ హౌస్. ఇది పూర్వం డచ్ వాళ్ళ టైంలో కట్టినటువంటి ఓల్డ్ హౌస్. ప్రస్తుతం రన్నింగ్లో లేదు ఇది. అలాగే ఈ బీచ్ వారు ఉన్నటువంటి అన్ని పురాతన భవనాలు అన్నిటిలో కూడా గవర్నమెంట్ ఆఫీసులు పెట్టేశారన్నమాట. జిఎస్టీ ఇలాగా ఇతర సెక్రటరియట్లు ఇవన్నీ కూడా పెట్టేశారన్నమాట. సో చూడండి, అలాగే మీకు సీవ్యూ కూడా ఉన్నాయి. అంటే రెంట్కి ఇవ్వడానికి పర్వాలేదు, రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. చూడొచ్చు. అంటే సీవ్యూతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా సూపర్ డూపర్ అన్నమాట. అంత బాగున్నది. అంటే సీన్ చూస్తూ అలాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి, మీకు 180 డిగ్రీస్ చూపించారు. మీకు ఈ పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సీవ్యూతోనే ఉన్నాయి. పోలీస్ పెరేడ్ డ్రిల్ జరుగుతుంది. డచ్ కల్చర్లోనే ఉన్నది. కానీ ఈ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ కదా. మార్నింగ్ ఇది ట్రిబ్యూట్ వాల్ ముందు మాట. ఇది ఈ బీచ్ వారిని గాంధీ స్టాట్యూ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది స్టాట్యూ అయితే. జిఎస్టీ ఆఫీస్ ఇది. గవర్నమెంట్ జిఎస్టీ భవన్ అనమాట.
చాలా బాగుంది కదా. అంటే ఓల్డ్ బిల్డింగ్నే జిఎస్టీ ఆఫీస్ కింద కట్టారు. ఇది డచ్ వాళ్ళ టైంలో కట్టింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను చూసినటువంటి గమనించింది ఏంటంటే పాత భవనాలు ఏటిని కూడా పాడు చేయకోకుండా సేమ్ అలాగే రిస్టోర్ చేశారు. మెయింటెనెన్స్ చేస్తారు. రిస్టోర్ చేయడమే కాకుండా మెయింటెనెన్స్ కూడా సేమ్ అట్లాగా పురాతన దీన్ని పానివ్వకోకుండా మీకు ఆల్మోస్ట్ ఆల్ పాండిచ్చేరిలో అన్నటువంటి అన్ని బిల్డింగ్లు కూడా అలాగే ఉన్నాయి. రిస్టోర్ చేసిన బిల్డింగ్లే. కొత్తగా కట్టే బిల్డింగ్లు కూడా ఈ కల్చర్కి అనుగుణంగానే కట్టడం చాలా గొప్ప విషయం కదా నిజంగానే. ఇది పాండిచ్చేరి మున్సిపల్ ఆఫీస్ అన్నమాట. ఇది కూడా బీచ్ వార్నే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మున్సిపల్ ఆఫీస్ అంటే ఎవరన్నా నమ్ముతారా? అదేదో కార్పొరేట్ ఆఫీస్ లాగా ఓల్డ్ స్ట్రక్చర్లోనే ఇవాళ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా. సముద్రం ఒక గోల్డెన్ కలర్లో ఉండి ఇంకా అసలు వర్ణించలేమన్నమాట. అంటే ఆ సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ నీటిలో పడి గోల్డెన్ కలర్లో ఈ అలలు ఈ చప్పుడుతో చాలా ఆహ్లాదకంగా ఉంది. బీచ్ అయితే మాత్రం పాండిచ్చేరి బీచ్ చాలా బాగా నచ్చింది. ఎవరిదారు వాళ్ళది, ఎవరి జీవనోపాధి వాళ్ళది. చూడండి దీనికి కత్తెర్లకి వాటికి స్థాన పట్టేటువంటి పని నవాబు గారు చేస్తున్నారు. తప్పదు కదా, పొట్టకూటి కోసం ఏదో పని చేసుకోవాలి. కూటి కోసం కోటి విద్యలు తప్పదు. అందరూ తిన్నదరక్క నడుస్తుంటే ఈయనేమో స్థాన పట్టి పని చేసుకుంటున్నారు కదా. బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో. అసలు ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుందండి. మన పూర్వం మద్రాస్ బిల్డింగ్స్ అనేవారు, మరి పాండి బిల్డింగ్లని ఎందుకన్నా లేదో నాకు అర్థం కాలేదు. బిల్డింగ్ ఎలివేషన్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ పాత బిల్డింగ్లో ఉన్నాయి, కొత్త బిల్డింగ్లో అనేవి కూడా ఆ డచ్ ఫ్లేవర్ అయితే పోవలేదు. చూసారా, ఎక్కడ చూసినా కూడా పాత బిల్డింగ్లు రిస్టోర్ చేసినా అదే పద్ధతి. మెయింటెనెన్స్ మెయిన్ అండి. అంటే జనరల్గా చెట్లు కొట్టడం అయ్యి లేదు. మనం జనరల్గా ఫస్ట్ బిల్డింగ్ కొడుతున్నామంటే ముందర దాని చుట్టుపక్కల చెట్లన్నీ కొట్టేస్తాం అన్నమాట. ఇక్కడ అలా కాదు. ఎంత పాత చెట్టు అయినా కూడా దాని నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేసి బిల్డింగ్ రిస్టోర్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టినా అలాగే చేస్తున్నారు. అలాగే రిస్టోర్ చేసిన బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే సూపర్ అన్నమాట. రోడ్స్ కూడా ఎక్కడ కూడా చిన్న చెత్త చెదారం ఎక్కడైనా కనిపిస్తుందని మీకు ఏమీ లేదు. సముద్ర పాలలు చూసారా ఎంత పెద్ద సౌండ్ చేస్తున్నాయో, భలే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ అలలు కూడా చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. మీకు ఇంచుమించు మనకి వైజాగ్ బీచ్ మాదిరిగా అలలు కూడా చాలా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. ఆ సౌండ్ భలే వినసొంపుగా ఉన్నది, అలల సౌండ్.
చాలా బాగుంది. వ్యూ ఎంత బాగుందో, ఆ పక్కన సన్ రైజ్, పక్కన డాల్ఫిన్స్, వాకర్స్, చాలా బాగుంది. షాట్ ఏదో హెచ్డి షాట్ లా ఉంది చూడటానికి. గోల్డెన్ రేస్ కనపడుతున్నాయి. ఈ సన్ రిఫ్లెక్షన్ గోల్డెన్ రేస్ లా కనపడుతున్నాయి అనమాట. ఈ పార్క్ అనమాట, బీచ్ పక్కన ఉన్నటువంటి చిన్న పార్క్ ఇది. డచ్లో ఉన్నట్టే ఉంది చూస్తుంటే కనుక. డచ్ కల్చర్ ఇంకా కూడా పోలేదు, మెయింటెనెన్స్ సేమ్ అదే కల్చర్. ఎంత బాగుందో కదా. ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ఇండియాలో ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళరు. ఓకే, 1946లో ఏర్పాటు చేసినటువంటి హోటల్ ఇది, ఓల్డ్ హోటల్. కానీ ఇవాళ కూడా నిన్న మొన్న కట్టినటువంటి నీట్నెస్, మెయింటెనెన్స్ ఉన్నది చూడండి. కానీ పాండిచ్చేరి పోలీస్ ఏ బిల్డింగ్కి ఏ బిల్డింగ్ తీసుకోదన్నమాట. అన్నీ కూడా డచ్ కల్చరు, ఓల్డ్, మెయింటెనెన్స్. ఎన్నిసార్లు చెప్తున్నాను కాదు కానీ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బిల్డింగ్లు. నిజంగా ఇక్కడ ఈ పాండిచ్చేరి ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. చూడండి, ఎదురుకుంటా 2 ఏనుగులు, ఇటువైపు 2 సింహాలు. లిక్కర్ షాప్ కూడా చాలా అందంగా ఉంది చూడండి. ఎంత అందంగా ఉందంటే బ్రాండీ షాపులు కూడా, వైన్ షాపులు కూడా అందంగా ఉన్నాయి. రేట్లు కూడా ఇక్కడ యూనియన్ టెరిటరీ అవడం వల్ల తక్కువ ఉంటుంది అన్నమాట. అందుకనే టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ పర్చేజ్ చేసి వెళ్తూ ఉంటారు. యాజ్ పర్ రెస్ట్రిక్షన్స్ అనమాట. అన్ని లిక్కర్ షాపులు ఇదే మాదిరిగా ఉంటాయి. నాటి క్లాక్ టవర్ ఇవాళ కూడా టైం పర్ఫెక్ట్గా తిరుగుతుంది అన్నమాట. మెయింటెనెన్స్ అంత గొప్పది అనమాట. అది ఎన్నిసార్లు చెప్పినా ఏంటంటే చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఇది 1892లో పెట్టినటువంటి క్లాక్ టవర్. ఇవాళ కూడా చెక్కు చెదరలేదు. టైం కూడా చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. హెరిటేజ్ రూమ్స్ ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓల్డ్ రూమ్స్ అనమాట. అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అలాంటి బిల్డింగ్ ఇది. నాకు డౌట్, అసలు ఈ ఊళ్ళో వాళ్ళు ఈ బిల్డింగ్లు మెయింటైన్ చేసే వాళ్ళకి రంగులు అయిపోతే గవర్నమెంట్ ఏం ఊరిపోతే ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా 100-150 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ అయినా కూడా ఇంతే నీట్గా ఉంది, ఇంతే కలర్ ఉంది. నిన్న మొన్న కలర్ చేసినట్టుగా ఉన్నది. మరి ఇక్కడ ఏమైనా రూల్ ఏమో నాకు తెలీదు. అంటే ఇది యూనియన్ టెరిటరీ కదా, దానికి ఏమైనా కంపల్సరీ రూల్ ఏమైనా పెట్టారేమో తెలీదు. అన్ని చోట్ల కూడా కల్చర్ చెడిపోకుండా యూనిఫామ్ కలర్స్, అలాగే ఎలివేషన్స్, అలాగే మెయింటెనెన్స్ కూడా అంతే ఉంది. మరి ఇక్కడ ఏమైనా మ్యాండేటరీ రూల్ ఏమైనా ఉందేమో ఈ కలర్స్ వేయడానికి, బిల్డింగ్స్ మెయింటైన్ చేయడానికి. సరే, ఎవరినన్నా అడగాలి. చూడండి, రూమ్స్ అయ్యి రెంటల్కి ఇస్తారు. హెరిటేజ్ ప్రాపర్టీ, కంప్లీట్ హెరిటేజ్ ప్రాపర్టీ. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. చూడండి, హెరిటేజ్ ప్రాపర్టీ, కంప్లీట్ హెరిటేజ్. అంటే పూర్వం మన మండువాలో గిరి టైప్ అన్నమాట ఇదంతా.
పైన అంతా కూడా ఓపెన్ ఉన్నది, అంతా ఓపెన్ గ్రిల్ చేశారు. సన్ రైజ్ వస్తాయి, వర్షం వస్తుంది, అంతా కూడా ప్యూర్ మాట, చాలా న్యాచురల్గా ఉన్నది. చాలా లాంజ్ కూడా చాలా బాగుంది అసలు లోపలంతా. ఇది లోపల లాంజ్, కాఫీ తాగడానికి చాలా బాగుంది. ఓల్డ్ స్ట్రక్చర్ ఏమి డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలాగే మెయింటైన్ చేస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే బెంచ్లు, ఇది స్మోకింగ్ జోన్ ఉంది అన్నమాట. ఏదైనా జస్ట్ రిలీఫ్ కోసం ఎవరైనా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ స్మోక్ చేయొచ్చు. రూమ్స్ కూడా ఓల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ లాగానే మెయింటైన్ చేస్తుంది. 3 ఫ్లోర్లు ఉన్నాయి, 3 ఫ్లోర్లో కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో నార్మల్ రూమ్ అయితే 2500, మార్నింగ్ 11కి చెక్ ఇన్, మళ్ళీ మన్నాడు 1 o'clockకి చెక్అవుట్ అనమాట. ఇంచుమించు ఇక్కడ పాండిచ్చేరిలో అన్ని రూమ్స్, అన్ని హోటల్స్, అన్ని హోమ్ స్టేలు కూడా ఇదే కాస్ట్ ఉంటాయి. ఇది అర్బన్ పాట్స్ అని ఇండోర్ ప్లాంట్ స్టూడియో, ఎంత బాగుందో చూడండి. నిజంగా చూస్తే ఇండోర్ మొక్కలు కొనాలనిపించేలాగా వాళ్ళు ఎలివేట్ చేశారు. పైన చిన్న షాడో నెట్ వేసి మొక్కలు చేస్తున్నారు, బాగుంది కదా. అర్బన్ పాట్స్ వైబ్ హౌస్ అంటారు దీని పేరు, చాలా బాగుంది. ఇది చూడండి, రూట్లు అసలు ఇంకా అల్టిమేట్ అనమాట. బిల్డింగ్స్ కానీ, రూట్లు కానీ, రోడ్లు కానీ ఇంకా అద్భుతం, ఇంకా వర్ణించలేమన్నమాట. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరి ప్రజలకే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట, అంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా, చాలా బాగున్నాయి కదా. ఇది అండి మొత్తం పాండిచ్చేరికి సంబంధించినటువంటి అందాలు, వీధులు, బీచ్లు అన్నీ మీకు చూపించాను. ఇది ఇవాళ వీడియో. మరో అందమైన వీడియోతో, అందమైన పల్లెటూరుతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటుంది దాన్ని బాయ్.